అందరికీ హాయ్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ అయితే చాలా మంది నన్ను అడిగారు, మీ అక్క మీ గార్డెన్ చూపియండి అని. ప్రస్తుతానికైతే మా గార్డెన్లో ఎక్కువ చెట్లు అయితే లేవు. ఎందుకనంటే ఆల్రెడీ మాకు వింటర్ స్టార్ట్ అయ్యింది, సో వర్షాలు కూడా పడుతున్నాయి. దానికి అన్ని చెట్లు అయితే తీసేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చెట్లు ఉన్నాయో అవి మాత్రం చూపిస్తా. ఇవాళ కొన్ని హార్వెస్ట్ కూడా ఉన్నాయి, సో వాటిని అయితే నేను కట్ చేసి చూపిస్తా. మా ఇంట్లోనైతే దొండకాయ చెట్టు ఉన్నది, కాకపోతే ఏంటంటే ఈసారి దొండకాయలు అయితే ఎక్కువ రాలేదు. సో కొన్ని అయితే వస్తాయి. ఇప్పుడు ఆ కొన్ని తెంపేస్తా నేను. ఎక్కువ దొండకాయలు అయితే రావట్లేదు. పోయినసారి బాగా వచ్చినాయి దొండకాయలు, కానీ ఈసారి ఎందుకో తెలియదు. చెట్టు చాలా చిన్నగా ఉంది. చిన్నగా ఉన్న చెట్టుకి అసలు కాయలు ఎక్కువ రావట్లేదు. పోయినసారి చెట్టు చిన్నగా ఉన్నా కూడా కాయలు ఎక్కువ వచ్చినాయి. ఇవైతే ఎక్కువ రాలేదు. ఎప్పుడు వచ్చినా కూడా కొన్నే వస్తున్నాయి. ఇంకా ఈ చెట్టు కూడా ఇప్పుడు తీసేస్తాం, ఎందుకనంటే ఆల్మోస్ట్ చెట్టు పని అయిపోయింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకానైతే కాయలు రావు. ఇంక ఇది మొత్తం తీసేయాలి. ఇంకా ఇది వచ్చేసి అయితే మా కరివేపాకు చెట్టు. మా ఇంట్లోకి సరిపడా మా ఫ్రెండ్స్కి ఎవరికి కావాలంటే వాళ్ళకి కరివేపాకు కూడా ఇస్తూనే ఉంటాము. ఇది ఈసారి అయితే ఫుల్ వచ్చేసింది. ఇంక ఈ కరివేపాకు అంతా అయిపోయే టైంకి మొత్తం ఇదంతా కట్ చేసేస్తాము. కట్ చేసేస్తే మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది. ఇంక ఇప్పుడైతే వింటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వింటర్లో ఆల్మోస్ట్ చెట్టు మొత్తము ఇంకా చలికి చచ్చిపోతుంది. మళ్ళీ ఎండలు స్టార్ట్ కాగానే మళ్ళీ మంచి ఇగుర్లు వస్తాయి. ఇంకా నేనైతే కొంచెం తెంపేసి ఫ్రోజన్ చేసి పెట్టుకుంటా. మేము కూరగాయలన్నీ ఫ్రోజన్ కూడా చేసి పెట్టుకుంటాము. సో మేము ఫ్రోజన్ ఎట్లా చేసి పెట్టుకున్నాము కూరగాయలు అన్నది కూడా మీకు చూపిస్తా. ఇంకా ఇదైతే మా మందార చెట్టు ఖరాబ్ అయిపోయింది. మందార చెట్టు మొత్తం ఆల్మోస్ట్ తీసేసినాము. మొత్తం ఇది ఇట్లా పురుగు వచ్చేసింది అంతా. చూడండి, మా చెట్లకైతే ఇట్లాంటి మిడతలు బాగా వచ్చేసి చెట్లు మొత్తం తినేస్తున్నాయి. వెజిటేబుల్స్, ఇగో మిరపకాయ చెట్లు, ఈ ఏదైతే మందార చెట్టు ఉన్నదో ఈ మందార చెట్టు కూడా మిడతలే అవి తినేసినాయి, బాగా వచ్చినాయి. ఇవైతే మా మిరప చెట్లు వచ్చేసి ప్రతిసారి ఇట్లానే ముడత వస్తూ ఉంటాయి. ఈ ముడత పోవడానికి ఏం చేయాలో అర్థం కాదు. మేమైతే ఏం మందులు అయితే వాడము. సో యాజ్ ఇట్ ఈజ్ చెట్లు ఎట్లా వస్తే అట్లనే వదిలేస్తాము. ఈసారి పెద్దగా వచ్చినాయి చెట్లు, కానీ కాయలు కూడా వచ్చినాయి, పర్లేదు బాగానే వచ్చినాయి. కాకపోతే ఏంటంటే ఇవి లోపల కుండీలలో పెట్టుకుంటే ఇట్లా ముడత వచ్చినాయి. ఇంకా మేము బయట కూడా పెట్టినాము, అవి అయితే బాగున్నాయి. ఇవి కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వస్తాయి. ఇవల్ల కూడా కొన్ని అయితే తెంపేసుకుంటాయి. ఎందుకనంటే ఇంకా ఇట్లా రెడ్గా అయిపోతున్నాయి. నేను ఇట్లా చెట్టు మీదనే ఎక్కువ రోజులు ఉంచితే ఇంత చిన్నగా ఉండగానే పచ్చిమిరపకాయలు అయితే ఇట్లా రెడ్ కలర్ అయిపోతున్నాయి. సో ఇవాళ అయితే ఆల్మోస్ట్ ఇవన్నీ మొత్తం తెంపేస్తాయి. ఎందుకంటే ఇంకా వర్షాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి, చలికాలం కూడా స్టార్ట్ అయ్యింది. సో ఇవన్నీ చెట్లు పోతాయి. ఇప్పుడు మొత్తం వీటిని అన్నిటిని కట్ చేసేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇవే ఇగుర్లు వస్తాయేమో చూడాలి. అందరు అదే చెప్తున్నారు, చెట్లు ఇగుర్లు వస్తాయి అట్లనే కట్ చేసి పెడితే అది ఇది అని అంటున్నారు. మేమైతే ఎప్పుడు ట్రై చేయలే. కాకపోతే ఈసారి అయితే ఇవి చెట్లు కట్ చేసేసి తొట్లాలు ఇట్లనే పెడతాం. చలికాలం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎండాకాలం వస్తాయేమో చూడాలి. బయటనైతే పచ్చిమిరపకాయలు ఉన్నాయి, బయట వెంపుతా నేను. సో ఈ సంవత్సరమే మా గార్డెన్లో కొత్తగా యాడ్ అయిన తీగ. నేనైతే చిక్కుడు చెట్టు అంట. చాలామంది నాకైతే కామెంట్స్ చేసిర్రు ఇంతకుముందు నేను పెట్టిన వీడియోస్లల్లా, అక్క అది పాదు అంటారు, తీగ అంటారు, చెట్టు కాదు అది ఇది అనేసి. కరెక్టే, అది తీగనే అంటారు. నాకెందుకో ఫ్లోలో నేను మాట్లాడేటప్పుడు నాకు ఏదైనా చెట్టు అనే వస్తుంది. అందుకే మేమే చిక్కుడు చెట్టు, సొరకాయ చెట్టు, దొండ చెట్టు అట్లా అంటాము. దొండ తీగ, చిక్కుడు తీగ కరెక్టే. ఈసారి అయితే ఫస్ట్ టైము మా దాంట్లో చిక్కుడుగాయ వచ్చింది. ఇంతకుముందు చిక్కుడు చెట్టు పెట్టినాం కానీ సరిగ్గా రాలేదు. ఇదే ఫస్ట్ టైము. ఇంకా ఇవైతే ఇవాళ నేను కొన్ని నాకు తెలిసి ఒక 1/2 kg వెళ్తాయేమో, ఇవి కూడా తెంపేసుకుంటా. కాకపోతే ఏంటంటే ఇవి ఇంకా గింజలు అయితే ఎక్కువ కాలేదు. నేనైతే ఈ మిడతలు తింటున్నాయి అనేసి ఇందాక మీకు చూపించిన కదా, ఆ మిడతలు అయితే ఈ కాయలు కూడా తింటున్నాయి, ఈ ఫ్లవర్స్ అన్నీ తినేస్తున్నాయి. అందుకే నేను ఇంకా గింజలు కాకముందే తెంపేస్తున్నా, పైకి ఎక్కుతున్నా. చూడాలి ఎంతవరకు అందుతే అంతవరకే తెంపుతా. లోపట ఉన్నాయి కాయలు చూడండి, ఇదిగో ఇట్లున్నాయి. ఇదిగో
చెట్టు అయితే మొత్తం ఇప్పుడే ఫ్లవర్స్ అయితే వచ్చేసినాయి. కాకపోతే ఏందనంటే ఈ మిడతలతోటి చూడాలి ఎంతవరకు వస్తాయో ఎంతవరకు పోతాయో. ఫస్ట్ టైం చిక్కుడుగాయ వచ్చింది అన్న హ్యాపీ కన్నా ఈ మిడతలు తింటాయి అన్న బాధ ఎక్కువ ఉన్నది. ఇదిగో మంచిగా గుత్తులు గుత్తులు అయితే కాసినాయి. కాకపోతే ఏందనంటే వీటిని గింజలు లేకుండానే తెంపేస్తున్నా. హ్యాపీ ఫస్ట్ టైం మా ఇంట్లో చెట్టుకి చిక్కుడుగాయలు రావడం, అవి నేను తెంపడం. అసలు చిక్కుడుగాయలు వస్తాయని కలలో కూడా ఊహించలేదు. మా ఇంటి దగ్గర కొందరు ఇళ్ళల్లో చిక్కుడు చెట్లు ఉన్నాయి. వాళ్ళ ఇళ్ళల్లో కాయలు వస్తే అబ్బా వాళ్ళకి చిక్కుడుగాయలు వచ్చినాయి అన్నట్టుగా ఫీల్ అయ్యేదాన్ని. నాకేమో చిక్కుడుగాయ కూర అంటే మస్తు ఇష్టం. ఇండియాకి వెళ్తేనైతే నేను కంపల్సరీ చిక్కుడుగాయ కూర ఊక వండుకొని తింటా. ఈసారి మా ఇంట్లోనే, కాకపోతే వీటికి గింజలు లేవు. గింజలు ఉంటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది చిక్కుడుగాయ కూర. పర్లేదు, చిక్కుడుగాయ అయితే ఒక 1/2 kg అంత వచ్చింది. గింజలు లేకుండా కూడా మంచిగానే ఉంది, ఫ్రెష్గా. ఇంక ఇదైతే మంచిగా దగ్గరికి ఫ్రై చేసేసుకొని తినేయచ్చు చిక్కుడుగాయ. ఇంకా కొన్ని ఉన్నాయి చిక్కుడుగాయలు, కాకపోతే వాటిని ఇంకా ఈసారి మాత్రం గింజలు అయ్యేదాకా వదిలేస్తా. ఇక్కడికైతే ఇంకా మా చిక్కుడు చెట్టు ఇది, చిక్కుడు తీగ. ఇంకా ఏమైందంటే ఇది లాస్ట్ ఇయర్ కాకర చెట్టు కోసం వేసుకున్న పందిరి. కాకర చెట్టు పెట్టిన ఇందులోనే నేను. చిక్కుడు చెట్టు వస్తుందో రాదో అన్న డౌట్ తోటి కాకర చెట్టు పెట్టిన, చిక్కుడు చెట్టు పెట్టిన. సో ఈ చిక్కుడు చెట్టు బాగా అయిపోయేసరికి కాకరకాయ చెట్టునైతే మొత్తం ఇలా కింద మొత్తం చంపేసింది. ఇంకా కొంచెం తీగలు ఉన్నాయి కానీ ఇంకా ఇవైతే ఇప్పుడు ఎక్కువ తక్కువ ఏం కాయలు అయితే రావట్లేదు. 1-2 కాయలు అయితే ఉన్నాయి. ఆ 1-2 కాయలు మట్టుకే తెంపుకోవడము. ఇంకా మొత్తం ఇదైతే ఇంకా అంతా కవర్ చేసేసింది, చిక్కుడు చెట్టే కవర్ చేసేసింది. ఇంక ఈ కాకర చెట్టు కూడా ఈసారి పోయినట్టే, ఇంకా రాదిగా. ఇక్కడైతే ఒక కాకరకాయ, ఇంకా సో ఇక్కడ ఒక చిన్న కాకరకాయ ఉన్నది. ఇంక ఇవైతే అంతే. ప్రస్తుతానికి ఈ 3 కాకరకాయలు అయితే వచ్చినాయి. ఇంకా దీని పక్కకే పెద్ద దానిమ్మ చెట్టు. లాస్ట్ ఇయర్ వచ్చినాయి ఫుల్ కాయలు, ఈసారి కూడా వచ్చినాయి కాయలు, కాకపోతే లాస్ట్ ఇయర్ కంటే తక్కువ వచ్చినాయి. ఇంకా ఇవి నేను ఆల్రెడీ దానిమ్మకాయలు అయితే మొత్తం తెంపేసిన. సో మా చెట్టుకి అయితే దానిమ్మకాయలు వచ్చినాయి బాగానే. కాకపోతే ఏంటంటే మాకు కొంచెం ఎలుకలు వస్తున్నాయి. ఆ ఎలుకలు ఏమైందని అంటే ఈసారి కాయలు మొత్తం ఆల్మోస్ట్ సగం కాయలు ఎలుకలే తినేసినాయి. ఇగో చెట్టు కింద మొత్తం చూడండి, అన్ని ఇట్లా డొప్పలు చేసేసినాయి. ఇగో అన్ని కాయలు ఆల్మోస్ట్ మొత్తం కాయలు అన్నీ తినేసినాయి. ఎన్ని కాయలు అని అంటే దగ్గర ఒక 30 కాయలు 30-40 కాయలు అయితే మొత్తం ఎలుకలే తినేసినాయి. ఇంక ఈసారి అయితే చెట్టుకి ఏం కాయలు లేవు, చిన్నవి అక్కడొకటి ఉన్నాయి. ఇంకా నేనైతే వదిలేసిన వాటిని. ఇంకా మా జామ చెట్టు అయితే ఇది వైట్ జామ, తీయగా ఉంటుంది, మస్తు అంటే మస్తు తీయగా ఉంటుంది. దీనికి ఇప్పుడే ఇంకా కాయలు అయితే ఫుల్ కాయలు వచ్చినాయి. ఇగో చూడు ఎన్ని కాయలు వచ్చినాయో. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి కాయలు, ఇగో నేను తెంపుతున్నాయి చూడండి, పండు వండినాయి. కాకపోతే ఏంటంటే మేము ఆల్మోస్ట్ కాయలు కచ్చిగున్నప్పుడు తింటాం, ఇంత పండేదాకానైతే ఉంచము. కానీ ఈసారి వర్షం పడుతుంది అనేసి ఈ కాయలను తెంపలేదు. ఇగో ఇంకా చాలా పెద్దగా అవుతాయి మా జామ చెట్టు అయితే. స్వీట్ అంటే ఇంకా అసలు ఫుల్ స్వీట్ ఉంటాయి. ఇగో జామకాయలు అయితే ఇక మేము చెట్టు మీద వదిలేసినామంటే పిట్టలు వచ్చేసి ఇట్లా కొరుకుతూ ఉంటాయి. ఇంకా వీటిని అయితే తినము, పడేయడమే. ఇంక ఇవాళనైతే జామకాయలు వచ్చేసి ఇన్ని వచ్చినాయి. ఇంకా ఫుల్ కాయలు ఉన్నాయి, ఇంకా అవి వస్తూనే ఉంటాయి రోజు. కానీ ఇక తెంపము అసలు. ఇంకా ఇక్కడ కూడా నేను ఇక్కడనైతే దోస చెట్లు ఉండే ఇంతకు ముందు నా వీడియోలో. ఈ 2 కుండీలలో దోస చెట్లు పెట్టిన. సో మొన్న వర్షానికి మొత్తం చెట్లు అంతా ఖరాబ్ అయినాయి అని చెప్పిన కదా, అవి అయితే ఎండిపోయినాయి, తీసేసినాము. ఇంక ఇదైతే మల్లె చెట్టు, కాడమల్ల. నేనైతే దీన్ని తెచ్చి టెంపుల్లో ఉంటే తీసుకొచ్చి అయితే ఇంట్లో పెట్టిన. చూడాలి ఇది ఎంతవరకు వస్తుందో, ఫ్లవర్స్ వస్తాయా రావా అన్నది. ఇదైతే పైనాపిల్. ఇవి వచ్చేసి ఇక్కడ కూడా కుండీలలో 2 పచ్చిమిరపకాయ చెట్లు పెట్టినాము. ఇవి ఎక్కువ కాయలు అయితే రావట్లేదు, ఇంకా వీటికి కూడా కొన్ని కాయలు ఉన్నాయి. కాకపోతే ఇంక ఇవి చిన్నగా ఉన్నాయి, ఇవి తర్వాత తెంపుకుంటా, ఇప్పుడైతే తెంపను. ఇంక ఇదైతే మా సోర చెట్టు, అండ్ అటు సైడ్ అయితే బీర చెట్టు.
ఇక్కడ నుండి అక్కడ దాకా సోర చెట్లు బీర చెట్లు పెట్టినాము. ఇక సోరకాయలు మొత్తం అయిపోయినాయి. సో అయిపోయినాయి అనేసి ఇవైతే మొత్తం తీసేసినాము. ఇక్కడ దాకానైతే సోరకాయ చెట్లు పెట్టినాము, అయిపోయింది. ఇంక ఈసారి అయితే ఇంకో ఇది నెక్స్ట్ ఇయర్కి విత్తనాలు చేసుకుంటాం అన్నట్టు. నెక్స్ట్ ఇయర్కి ఇంకా బీరకాయలు సోరకాయలు మేమే విత్తనాలు చేసుకుంటాము. నెక్స్ట్ ఇయర్కి ఇదైతే వదిలేసినాము. ఇది కొంచెం డ్రై కాగానే ఇంకా దీన్ని తీసేసి మళ్ళీ దీని విత్తనాలు తయారు చేసుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెట్టుకుంటాము. ఇంకా చలికాలం వచ్చిందంటే ఇక్కడ సోరకాయ చెట్లు ఇప్పుడు సోర తీగలు అయితే రావు. సో బీర తీగలు కూడా సేము. ఇప్పుడైతే ఇంకా బీరకాయలు వచ్చేసి కొన్ని ఉన్నాయి బీరకాయలు, ఇవి కూడా తెంపేసుకుంటా. ఎందుకని అంటే ఇంకా చెట్టు లాస్ట్కి వచ్చేసింది, ఇంతకంటే పెద్దగా రావట్లేదు బీరకాయలు. ఇంకా వీటి బీరకాయ చెట్టు విత్తనాలు కూడా చేసినాము. ఇది వచ్చేసి బీరకాయ విత్తనాలు ఒకటి, ఇవేంటో ఇంతనే వస్తున్నాయి. ఇంకా అంతే, ఇంకా ఇంతకంటే పెద్దగా కావట్లేదు బీరకాయలు అయితే. ఇంకా అందుకే ఇవి మళ్ళీ ముదిరిపోతాయి అనేసి తెంపుతాను నేనైతే. సో ఇవైతే ప్రస్తుతానికి ఈ బీరకాయలు అయితే వచ్చినాయి. ఇవి జామకాయలు, చిక్కుడుకాయలు, ఇంకా కొన్ని పచ్చిమిరపకాయ చెట్లు ఇట్లా మా బయట ఉన్నాయి, అవి చూపిస్తా. ప్రస్తుతానికైతే మా ఇంట్లో ఇది మా చెట్లు గార్డెను. ఇంకా అసలు మామూలుగా అయితే ఫ్రెష్గా ఉన్నప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా, కానీ తీయలేదు. ఇప్పుడైతే మొత్తం అయిపోయింది, ఇంకా లాస్ట్కి వచ్చేసింది. ఇది మా ఇంట్లో గార్డెన్, మా ఇంట్లో ఉన్న చెట్లు. ఇంకా ఇదైతే మా బయట లాను. ఇంతకుముందు నా ఫుల్ వీడియోలో ఈ లాన్ అంతా చేసింది ఉన్నది, అప్పుడు పెట్టిన రోజ్ చెట్లు ఇవన్నీ. ఇంకా ఇవైతే నేను కొత్తగా చామంతి చెట్లు అన్నీ పెట్టిన, ఫుల్ అంటే ఫుల్ మొగ్గు వచ్చేసింది చూడండి. ఇదైతే చెట్టు చామంతి మొగ్గలు అయితే వైట్ కలర్ది మంచిగా వచ్చినాయి. ఇంకా ఇదైతే ఫుల్, ఇంకా ఫ్లవర్స్ అయితే ఇక ఫుల్ వచ్చేస్తాయి. ఇక ఇదైతే మెరూన్ కలర్ది. గులాబీ చెట్లు మేము ఈ లాన్ ఎప్పుడైతే చేసినామో అప్పుడు పెట్టినాము గులాబీ చెట్లు. ఇది ఒకటి ఆరెంజ్ కలరు, ఇంకో ఇది వచ్చేసి వైట్ కలరు, మంచిగా పూస్తుంది ఇదైతే వైట్ పూలు. ఇంకా ఇక్కడ ఒక చామంతి చెట్టు ఉన్నది. ఇంకా ఇదైతే మెరూన్ కలర్ చామంతి, ఇప్పుడిప్పుడే మొగ్గలు అన్నీ వచ్చేస్తున్నాయి. ఇంకా ఇవైతే సన్ఫ్లవర్ చెట్లు. ఇవి ఫ్లవర్స్ వచ్చినప్పుడు సూపర్గా ఉండే, ఇప్పుడైతే ఇంకా అన్ని సీడ్స్ అయినాయి. ఆ సీడ్స్ అయితే ఇంకా మాకైతే పిట్టలు ఉన్నాయి, ఆ పిట్టలు మొత్తం తినేస్తున్నాయి. ఇంట్లోనే లోపట ఈ చామంతి చెట్లల్లో లోపట ఈ మెరూన్ కలర్ది, రెడ్ మెరూన్ కాదు కానీ ఇది రెడ్ కలర్ గులాబీ. ఇదైతే మంచిగా వచ్చినాయి పువ్వులు, చూసిర్రా ఎంత మంచిగా వచ్చినాయి కదా. ఇంత చిన్నగా ఉంటాయి, దేవుడికి పెట్టుకోవడానికి సూపర్ ఉంటాయి ఇవి పూలు. ఈ చామంతి చెట్టు చేయబట్టి ఈ రెడ్ కలర్ గులాబీ చెట్టు అయితే దీని కిందికి పోయింది. ఇంకా ఇది పువ్వులు పూసుడు మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని మొత్తం ట్రిమ్ కట్ చేసేసి అప్పుడు గులాబీ చెట్టును బయటికి చేయాలి. అక్కడ ఒక గులాబీ చెట్టు ఉన్నది. ఇంకా ఇవైతే ఇంకా బంతి చెట్లు. ఈ బంతి అయితే నేను ఇండియా నుండి పట్టుకొచ్చిన, దీన్ని సీడ్ ఇండియా నుండి పట్టుకొచ్చి వేస్తే ఒక్కటే బంతి చెట్టు వచ్చింది. ఆ ఒక్క బంతి చెట్టుకు ఫస్ట్ స్టార్టింగ్లోనైతే ఒక 2-3 పువ్వులు వచ్చినాయి. ఆ 2-3 పువ్వులని నేను సీడ్స్ గింజలు చేసేసి ఇవన్నీ ఇప్పుడైతే ఇన్ని వచ్చేసినాయి. ఇంకా నేనైతే మాకు ఏదన్నా దండలు అవి ఇవి కావాలంటే మంచిగా ఇవి తెంపేసుకొని పెట్టుకుంటాం. ఇగో ఇటు సైడు 2 సైడ్లు పెట్టినా నేను. ఇంక ఇంతకు ముందు అయితే నా షార్ట్ వీడియోలో చూసుంటారు పచ్చిమిరపకాయ చెట్లు. ఇంకా బయట పెట్టిన పచ్చిమిరపకాయ చెట్లు అయితే మంచిగా వచ్చినాయి. సో ఇప్పుడు వీటికి ఉన్నాయి పచ్చిమిరపకాయలు. ఇంకా వీటి పచ్చిమిరపకాయలు అయితే తెంపాలి. ఇవైతే ఇంట్లో కుండీలల్లో పెట్టినాం చెట్లు. కుండీలల్లో పెట్టిన చెట్లు సరిగ్గానైతే కాయలు రాలేదు. మళ్ళీ ఇంకొకటి ముడతకు వచ్చినాయి. ఇది కూడా కుండీలనే ఉన్నది, బయట పెట్టినాము. ఇది కూడా సరిగ్గా రాలేదు. కాకపోతే ఏంటంటే అది లోపట ఎక్కువ ఎండ తగలక అసలు కాయలు రావట్లే. ఇవైతే కింద భూమిలో పెట్టినా కాబట్టి ఇవైతే మంచిగా వచ్చినాయి. ఇంకా నేనైతే పచ్చిమిరపకాయలు చాలా రోజులు అవుతుంది అసలు తెంపక. చూడుర్రి మొత్తం అన్నీ పండు వండిపోయినాయి కాయలు. కానీ ఈ పండు వండిన పచ్చిమిరపకాయలు కూడా పచ్చడి చేసుకుంటాం మేము. పచ్చిమిరపకాయలు దొరుకుడే కష్టం. అట్లాంటిది మన ఇంట్లో మనము ఇంకా మేమైతే ఎట్లా అంటే అసలు ఏమి మందులు ఒక్క
ఒక్కటి, దీనికి అసలు ఏం మందులు వాడలేదు, ఏ చెట్టుకు వాడలేదు, పచ్చిమిరపకాయలకనే కాదు ఏ చెట్టుకు వాడలేదు. ఈసారి మాత్రం పచ్చిమిరపకాయలు ఈ బయట పెట్టుకున్నందుకైతే పర్లేదు, మాకు ఇంట్లోకి సరిపడా పచ్చిమిరపకాయలు అయితే వచ్చినాయి, వస్తున్నాయి కూడా ఇంకా ఇవైతే. కాకపోతే ఏంటంటే చూడాలి, నేనైతే కూర్చోవడానికి స్టూల్ తెచ్చుకుంటా. ఎందుకనంటే బాగా సేపు ఆ చెట్టు చిన్న చిన్నగా ఉన్నాయి కదా కాయలు, అంత చిన్న కాయలు తెంపుడు కష్టం అవుతుంది. సో అక్కడనైతే ఈ స్టూల్ వేసుకొని కూర్చొని మరి ఈ కాయలను ఇప్పుడు తెంపుతా. చెప్పుడు మర్చిపోయినా, ఇక్కడనైతే పుట్టగొడుగులు మష్రూమ్స్ కూడా పెరుగుతున్నాయి. చూడాలి అసలు ఇవి తింటారో తినరో తెలియదు, కానీ ఇక్కడనైతే వచ్చినాయి ఇవి చూడండి అసలు ఎన్ని కాయలు వచ్చినాయో. ఫుల్ అంటే అసలు చెట్టుకు ఫుల్ వచ్చేసినాయి కాయలు, ఇంకా పువ్వులు కూడా ఉన్నాయి బాగా. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పిన ఈ చెట్లకైతే ఇట్లా కిందికే ఉన్నాయి కాయలు, పచ్చిమిరపకాయలు. ఈ ఒక్క చెట్టుకు మాత్రమే ఇగో ఇట్లా పైనకి, ఇవి ఇప్పుడు ఇంత ముందు అట్లనే ఉన్నాయి కాయలు, ఇప్పుడు వచ్చే కాయలు కూడా ఇవి ఇట్లా పైనకే ఉన్నాయి. ఇది ఒక్క చెట్టుకు మాత్రమే మొత్తం ఇట్లా మీదికే కాసినాయి. ఇవి వీటికంటే ఎక్కువ కారం ఉన్నాయి. ఇట్లా పైనకున్న కాయలు మరి ఇది ఏం వెరైటీయో నాకు కూడా తెలియదు వీటి పేరు అయితే, కానీ వాటితోటి పోల్చుకుంటే ఇవి ఎక్కువ కారం ఉన్నాయి. ఇట్లా పైనకి ఉన్న కాయలు ఎక్కువ కారం ఉన్నాయి. ఇంకా ఇదైతే ఇది వేరే వెరైటీ పచ్చిమిరపకాయ. ఈ చెట్టు చిన్నగా ఉంది, దీని కాయలు మాత్రం ఇట్లా గుత్తులు గుత్తుల్లాగా. అసలు చూడు ఒక్కొక్కనే ఎన్ని కాయలు ఉన్నాయో. ఇది ఏం వెరైటీయో తెలియదు కానీ ఇన్ని ఒకటే దగ్గర ఇదిగో ఒక్క గుత్తికి ఇన్ని కాయలు ఉన్నాయి. ఇవి ఇంతకన్నా లావ్ అయితే కావట్లేదు, ఇంతవరకే అవుతుంది. సో ఇంకా నేను వీటిని ఇంక ఉంచట్లేదు, ఇంతే తెంపేస్తున్నా. ఇగో ఒకటే చెట్టు మాత్రం చిన్నగా ఉన్నది, కాయలు మాత్రం ఫుల్ వచ్చినాయి. ఇవైతే పచ్చిమిరపకాయలు. ఇంకా కొన్ని వెళ్తాయి, కానీ ఇంకా ఇవి తెంపేసరికి సరిపోయింది. ఇవాళ అయితే వెళ్ళినాయి. ఇంకా మా సొర చెట్టు చూపిస్తారండి. ఇంతకుముందు నేను ఏవైతే కాయలు సొరకాయలు తెంపినో ఇదే బయట చెట్టు. నేను అదే బయట సొర తీగ లోపటైతే మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఎండిపోయినాయి, తీసేసినాము. ఇంకా బయటనైతే ప్రస్తుతానికి ఇది ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక్కటే కాయ ఉన్నది. ఎందుకనంటే ఇంకా కాయలు అయితే ఏం రావట్లేదు, చూడాలి. ఇంకా ఇప్పుడు ఈ చలికి కాయలు వస్తాయా లేకపోతే ఈ చెట్టు చనిపోతుందా అన్నది తెలియదు. ఒకటే కాయ ఉన్నది. కాకపోతే ఏంటంటే ఆ కాయనైతే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తలేను. ఇంకో ఇది ఒక సొరకాయ అయితే ఇక్కడ ఉన్నది. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి చిన్నగానే ఉన్నది సొరకాయ, ఇంకో కొంచెం పెద్దగా అవుతుంది. ఇక ఇట్లా అక్కడొకటి అయితే ఇట్లా పిందెలు వస్తున్నాయి, చూడాలి. ఇప్పుడు ఈ చెట్టు మాత్రం హెల్దీగానే ఉన్నది ఇక్కడ, కానీ దీని స్టార్టింగ్లో మాత్రం మొత్తము ఎండిపోతుంది. ఇది ఒకటి ఈ చెట్టు ఎండిపోయిందని అంటే ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడు ఇక సొరకాయ చెట్లు అయితే లేవు. ఇది లాస్ట్ సొరకాయ చెట్టు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదైతే టమాటా చెట్లు. స్టార్టింగ్ అంతా అటు ఉండే, ఇప్పుడైతే ఇటు వచ్చేసింది. ఇది ఇప్పుడే కాయలు వస్తున్నాయి. ఇవైతే ఇంకా తెంపడానికి రెడీ కాలేదు. సో ఇగో ఇక్కడ కొంచెం ఉన్నాయి టమాటోలు, ఇప్పుడే వస్తాయి ఫ్లవరింగ్ అయితే. ఇదైతే మా బయట గార్డెను. ప్రస్తుతానికి లోపల మొత్తం అయితే ఎండిపోయింది. సో బయట వచ్చేసి ఇట్లా ఫ్లవర్స్ తోటి ఇదైతే మొత్తం ఫ్రెష్గానే అయితే ఉన్నది. ఇప్పుడు చూడండి నా బ్యాక్ సైడ్ అయితే మంచిగా బంతిపూలు ఎంత ఎల్లో కలర్ కనబడుతున్నాయో. ఇన్ని ఎక్కువ బంతిపూలు అయితే ఇదే ఫస్ట్ టైము. పోయినసారి ఒక్కటే చెట్టుకు పూసినాయి, కానీ ఈసారి అయితే నేను బయట ఆల్మోస్ట్ మొత్తం ఇది బంతి చెట్లతో నింపేసిన. ఫుల్ అంటే ఫుల్ బంతి చెట్లు వచ్చేసినాయి. ఇంకా నెక్స్ట్ చామంతి చెట్టుకు చామంతి పూలు వస్తాయి. ఇదైతే మా గార్డెను. సో ఏం చెట్లు ఉన్నాయి ఏంది అన్నది ఇవాళ చూపించిన కదా. ఇంకా నేనైతే ఇవాళ చిక్కుడుకాయ, ఇన్ని పచ్చిమిర్చి వచ్చినాయి, కొన్ని బీరకాయలు వచ్చినాయి, కొన్ని దొండకాయలు, కాకరకాయ, అలాగే జాంపండ్లు వచ్చినాయి. ఇంకా బయట కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి కానీ తెంపలేదు. సో పచ్చిమిరపకాయలు అయితే చాలా వచ్చినాయి. ఇంకా ఇవి ఇవాళ హార్వెస్ట్. అండ్ మీ అందరిని ఒకటి అడుగుతా, ఇంట్లో దోసకాయ వచ్చేసి ఇవి మా ఇంట్లో కాసిన దోసకాయలు. ఇది మాత్రం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోది. ఇద్దరం ఒకటే సీడ్ పెట్టినాం. వాళ్ళ ఇంట్లో మాత్రం రౌండ్గా వచ్చినాయి దోసకాయలు,
మా ఇంట్లో మాత్రం అన్ని దోసకాయలు ఇట్లనే వచ్చినాయి. ఇది ఏమైనా డిఫరెంట్ దోసకాయ అయినా లేకుంటే ఇది రెండు సేమ్ కూర దోసకాయ అయినా కొంచెం కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. నాకైతే ఈ దోసకాయ తెలుసు, కానీ ఈ దోసకాయ ఎందుకు ఇట్లుందో మాత్రం అర్థం కాలేదు. వండుకుంటే మాత్రం దోసకాయ పుల్లగానే ఉంది, కర్రీస్ను పచ్చడి ఏది చేసినా బాగానే ఉంది. కానీ మామూలుగా నాకు ఈ దోసకాయ తెలుసు. అది ఇదిగో దోసకాయలు ఇది ఇవాల్టి మా గార్డెన్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.